ఆంధ్రప్రదేశ్ అతి తక్కువ విద్యావంతులు ఉన్న రాష్ట్రం. గొప్పగా చెప్తాం మనకు విద్యావంతులు ఎక్కువ అని కాదు, రికార్డులలో మనం నిషానీగాళ్ళం ఎక్కువ ఉన్నాం, మనకి వేలుముద్రగాళ్ళం ఎక్కువ ఉన్నాం. ఇంకోటి చదివి కూడా వేలుముద్రగాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోవడం వేరు. వేలుముద్ర చేయడం తప్పు కాదు, వేలుముద్ర వేసిన వాళ్ళు దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. నేను అనేది బుర్రలో వేలుముద్ర అంటే నైపుణ్యం కొరవడటం అన్నటువంటిది పెరిగిపోతుంది. ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామం ఏంటంటే ఇస్తారా ఇవ్వరా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో 3 నెలలు ఆలస్యమైంది, 4 నెలలు ఆలస్యమైందంటే మొదటి ఏడాది అసలు డబ్బులు ఇవ్వాలి, రెండో ఏడాది ఇస్తారో ఏదో చెప్పకుండా ఎవడన్నా ఉంటే చర్యలు తీసుకుంటాం. ఇక్కడ ప్రస్తుతానికి కాలేజీలు నడుస్తుంది. ఇప్పుడు మొన్న ఎట్లయితే హాస్పిటల్ వాళ్ళు అడ్డం తిరిగారో వాళ్ళకి 10 రోజులు 15 రోజులు సమ్మె చేశారు, రేపు ఇక్కడ కూడా సమ్మెకి దిగుతారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రభుత్వ ప్రైవేటు విద్యలో ఒక తేడా వచ్చింది. ప్రైవేట్ విద్య, ప్రైవేట్ వైద్యం ఈ రెండు రాజశేఖర హయాంలో ప్రారంభమైనప్పుడు ఎవరికైతే అత్యంత అవసరం అంటే అసలు ఏమాత్రం అవకాశం లేక ఈ రెండింటిని వినియోగించుకోవాలి, ప్రభుత్వ వైద్యం కానీ ప్రైవేట్ వైద్యం కానీ. ప్రైవేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో గుండె నొప్పులు, క్యాన్సర్ ఇట్లాంటి వాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ ఉండేది కాదు. కాబట్టి వాళ్ళకి ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్ చేసుకునేందుకు అవసరమయ్యే డబ్బులు ప్రభుత్వం ఖర్చు పెట్టేది. వాళ్ళు కూడా మిగతా పేషెంట్లకు వేసినట్టు లక్షల ఫీజులు కాకుండా ప్రభుత్వం పంపించినటువంటి పేషెంట్లకి లిమిటెడ్ ఫీజుతో వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చుల వరకు తీసుకునేవాళ్ళు అట్లాగే. కానీ దాన్ని అన్ని రోగాలు అందులోకి చేర్చేసి చివరికి ఆసుపత్రులకి వేరే పేషెంట్ రాకుండా చేసేటటువంటి పరిస్థితి ప్రభుత్వాలు చేసి చివరికి వాళ్ళ రోజున ఆరోగ్యశ్రీ మీద మాత్రమే బ్రతికే పరిస్థితి వచ్చింది.